నేడు తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. 2026-27 బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. శాసనసభలో ఉదయం 12 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు భట్టి. అటు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ బడ్జెట్ 3.26 లక్షల కోట్లతో ఉండే అవకాశం ఉంది. నేడు తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. 2026-27 బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. శాసనసభలో ఉదయం 12 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు భట్టి. అటు మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ బడ్జెట్ 3.26 లక్షల కోట్లతో ఉండే అవకాశం ఉంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఎవే స్వామి అందిస్తారు. స్వామి, మైకాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్నారు. ఆ తర్వాత 12 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం విక్రమార్క బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెడతారు. ఇటు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెడతారు. గతంలో 2 సార్లు శ్రీధర్ బాబు ఎల్ఏ మినిస్టర్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టేవారు. కానీ ఈసారి శాసనసభ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన ప్లేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి సీఎం సూచించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలపై అన్ని వర్గాలు ఆశలు పెట్టుకుని ఉన్నాయి. తెలంగాణలో గత 2025-26 బడ్జెట్ కంటే కూడా ఒక 5 నుంచి 10% బడ్జెట్ ప్రతిపాదనలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరము 3,04,000 కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బట్టి విక్రమార్క ఈ సంవత్సరం 3,30,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈసారి అభిజిత్ ముహూర్తంలో ప్రతిసారి కూడా 11 గంటలకు సమయంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని ఈసారి 12 గంటల సమయంలో ప్రవేశపెడుతున్నారు. అభిజిత్ ముహూర్తంలో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒకవైపు ముహూర్తాలు నిర్ణయించారు. ప్రధానంగా వివిధ వర్గాలకు ఎలాంటి కేటాయింపులు చేస్తారని చెప్పేసి కూడా అంతా కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఒకవైపు జీఎస్టీ స్లాబులు మారినప్పుడు కూడా తెలంగాణ ఆదాయంలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో కూడా ఈసారి కూడా 3,30,000 కోట్ల వరకు బడ్జెట్ ని పెంచి ఆమోదించాలని చెప్పేసి భావిస్తున్నారు. ప్రధానంగా వైపు విద్యకు, వైద్యకు, సంక్షేమానికి, ఇరిగేషన్ కి పెద్దపూజ వేస్తారని తెలుస్తుంది. ప్రభుత్వ లక్ష్యంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు కేటాయింపులు చేసే అవకాశం కనబడుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇటు తమిళనాడు వద్ద బ్యారేజ్ నిర్మాణము, మరికొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున కూడా కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ప్రతిసారి కూడా స్టేట్ రెవెన్యూ వ్యయం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి వైపు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని, మూలధన వ్యయాన్ని కూడా కొంత పెంచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఏ స్టేట్ లో అయితే మూలధన వ్యయం ఎక్కువగా ఉంటుందో ఆ స్టేట్ లో డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ఒక ఇండికేషన్ గా చెప్తారు. ఈసారి కూడా అందులో భాగంగానే ప్రధానంగా ఇటు వైపు పంచాయతీలకు, మున్సిపాలిటీలకు మరిన్ని కేటాయింపులు చేసే అవకాశం కనబడుతుంది. గతంతో పోలిస్తే తెలంగాణ ఆదాయం దాదాపుగా 1,90,000 కోట్లకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, గ్రాంట్లను కూడా మరింత సమన్వయంగా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలు కూడా కొంత పెంచి చూపిస్తున్నారని తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణ బడ్జెట్ ఈసారి దాదాపుగా 3,30,000 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి.